ఈ నేపథ్యంలో ఎప్పుడైనా కూడా భారతదేశంలో మళ్ళీ ఎన్నికలు రావచ్చు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? వస్తే ఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి? మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వమే రాక తప్పదా? అలాగే బీజేపీ గ్రాఫ్ పెరిగిందా? బీహార్లో గెలిచేది ఎవరు? ఇండియా కూటమి పరిస్థితి ఏంటి? ఎన్నికలు వస్తే దానికి ప్రతిపక్షాలు ఇండియా కూటమి రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారా అనే అంశాలపై మనతో డిస్కస్ చేయడానికి రాజ్యాంగ నిపుణులు అలాగే జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ ఎంజీ రావు గారు ఉన్నారు. నమస్తే ఎంజీ రావు గారు. ఏంటి 2029లో జరగాల్సిన ఎన్నికలు ముందే వచ్చే అవకాశం ఉందా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? వస్తే దానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? 18వ లోక్సభ ఎన్నికలు మనకి 2024లో జరిగినాయి. 19వ లోక్సభ ఎన్నికలు యాజ్ పర్ షెడ్యూల్ ఏంటంటే మనకి 2029లో ఈ ఎన్నికలు జరగాలి. 2029 ఏప్రిల్ మే నాటికి ముందే జరగాలన్నమాట. కానీ ఈ ఎన్నికలు అంటే కేవలం 2024 తర్వాత మళ్ళీ ఎప్పటికప్పుడు ఎలక్షన్ వచ్చేస్తాయా, ఇప్పుడే ఎలక్షన్స్ వస్తాయా అనేది దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఎందుకు మొదలైంది అంటే మనకి ఇప్పుడు బీహార్లో సిరు వివాదం ఒకటి జరుగుతుందండి. అదేవిధంగా రాహుల్ గాంధీ చాలా విస్తృతంగా అంటే తన రాజకీయ జీవితంలో లేనట్టే చాలా హైపర్ యాక్టివ్, చాలా క్రియాశీలకమైపోయి ఎలక్షన్ కమిషన్ మీద ఆయన అణుబాంబు సాక్ష్యాలంటూ అటాక్ చేస్తున్నాడు. మనం చూస్తూ ఉంటాం. ఈ ఓట్ చోరీ అసలు బీజేపీ అధికారంలో ఉందే ఓట్ చోరీ వల్ల, ఓటుని దొంగిలించడం వల్ల, ఫ్రాడ్ ఓటింగ్ వల్ల అంటూ చాలా విస్తృతంగా చేస్తున్నారు. దానివల్ల ఏమన్నా ఎన్నికలు వస్తున్నాయి. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించున్నారు ఎవరు? మోడీ గారు. ఎప్పుడూ కూడా యుద్ధం తర్వాత ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఎందుకంటే మూడ్ ఆఫ్ ది నేషన్ ఎప్పుడూ కూడా ఆ అధికారంలో ఆ యుద్ధం చేపించిన పార్టీ వైపు ఉంటూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇదొకటి మోడీ గారికి ఒకటి ఉంది. అందువల్ల ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా అనేది ఒకటి ఉంది. చాలా ప్రధానమైన విషయం ఏంటంటే ఇక్కడ చాలా ప్రధానంగా గుర్తించి ఎందుకు ఎన్నికలు రావచ్చు అనేది మనం చూస్తే ఎంతవరకు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చూస్తే ఒకటి మోడీ వ్యక్తిత్వం, మోడీ పర్సనాలిటీ, ద కల్ట్ ఆఫ్ ది మోడీ అనేది ప్రస్తుత ప్రభుత్వం, ప్రస్తుత బీజేపీ మీద మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మొన్న 2024 ఎన్నికలు అనేవి మోడీకి ఒక అవమానకరమండి. ఎందుకు అంటున్నానంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 1989 నుంచి 2014 వరకు 25 సంవత్సరాల పాటు భారతదేశ సంకీర్ణ యుగంలో ఉంది. 1989 నుంచి 2014 వరకు సంకీర్ణ ప్రభుత్వం ఉండేది. దానిని ఇదే మోడీ బద్దలు కొట్టి 25 సంవత్సరాల తర్వాత పూర్తి మెజార్టీ బీజేపీకి తెప్పించి 272 సీట్లు, 273 సీట్లు తెప్పించి పూర్తి అధికారంతో బీజేపీ అధికారంలో రాగలిగింది. కానీ ఎన్డీఏని అలా పెట్టుకుంది. తర్వాత 2019 ఎన్నికల్లో ఇదే మోడీ 303 సీట్లు బీజేపీకి తెప్పించి ఘన విజయం సాధించారన్నమాట. అంటే బీజేపీ చరిత్రలోనే 1980 తర్వాత బీజేపీ ఫామ్ అయిన తర్వాత, అంతకుముందు జనసంఘం ఉండేది, 1980 తర్వాత 2 లోక్సభ సీట్ల నుంచి తక్కువ నుంచి 303 ఘన విజయం సాధించి పెట్టారనమాట ఎవరు? మోడీ గారు. ఇంతటి ఘన విజయం 2024 ఎన్నికల్లో 303 నుంచి 240 మళ్ళా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆయన ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఇది గమనించాలి జాగ్రత్తగా. పూర్తి మెజార్టీ 2014 ఎన్నికలు, 2019 ఎన్నికలు సంపాదించి మూడవ టర్మ్లో మళ్ళా 240 తగ్గిపోయి మళ్ళా కోయిలేషన్ ప్రభుత్వంలోకి వెళ్ళిపోయింది. అందువల్ల మీరు బీజేపీ అధికారంలో ఉంది, ఎన్డీఏ అధికారంలో ఉంది, అందరూ తీసుకున్నా మోడీ దృష్టిలో ఎన్నికలు అనేది ఆయనకు అవమానకరం. కాబట్టి మళ్ళా ఆయన రాజకీయ జీవితంలోనే మళ్ళీ ఎన్నికలు తెప్పించుకుని మళ్ళా అద్భుతమైన విజయం సాధించి పూర్తి మెజార్టీ బీజేపీకి ఇవ్వాలి. ఇది ఆయన యొక్క కళ. మనం మర్చిపోకూడదు ఈ విషయాన్ని. పర్సనాలిటీ ఎప్పుడు పొలిటికల్ మెంటాలిటీ అలాగే ఉంటుందండి, ఒక వ్యక్తిత్వం. దట్టు ఆయన 11 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ చేశారు. రికార్డుల మీద రికార్డులు ఆయన బద్దలు కొడుతూ వెళ్ళారు. కాబట్టి ఇది కూడా రావాలి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా గ్రూప్ అక్కడ వీక్గా ఉండడం వల్ల ఇప్పుడు ఇది అనువైన పరిస్థితి అని మోడీ భావించడం అనేది మనం చూసుకోవచ్చు. కాబట్టి ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ అని, తర్వాత మూడ్ ఆఫ్ ది వాటర్ అని, తర్వాత దేశవ్యాప్తంగా ఈ వాటర్ చోరీ అనేది కాంగ్రెస్ ప్రతిపక్షాలన్నీ ఇది ఒకటైతే, తర్వాత బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ బీహార్లో ఎన్నికలు ఎన్డీఏ కూటమికి ఏదైనా అపజయం వస్తే అది కేంద్రంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని కూడా ఆపలేదు. ఎందుకంటే మూడవ అతిపెద్ద పార్టీ ఇప్పుడు ఎన్డీఏ గ్రూప్లో 16 సీట్లు అంటే 12 సీట్లతో జేడీయూ, జనతాదళ్ యునైటెడ్, నితీష్ కుమార్ గారు. ఆయన చాలా కాప్రీషియస్ పర్సనాలిటీ. ఇప్పుడు అక్కడ ఎన్నికల్లో ఆయనకు విజయావకాశాలు మళ్ళీ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ తక్కువ కనిపించకపోయినా
ఏదైనా ప్రాబ్లం వచ్చి బై ఛాన్స్ ఏమైనా తక్కువ వస్తే నితీష్ కుమార్ గారి డిసిషన్ వేరుంటుంది. కాబట్టి దాని ప్రభావం పడితే కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వానికి కూడా ప్రమాదం. ఎందుకంటే నితీష్ కుమార్ గారు బయటికి వెళ్ళినప్పుడు సంకీర్ణ ప్రభుత్వానికి ఆపద ఉండదు, కానీ వీక్ అవుతుంది, బలహీన పడుద్ది. కానీ ఈ వీక్ అవుతే తర్వాత బీహార్ ఎలక్షన్ తర్వాత జరగబోయే సౌత్లో జరగబోయే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, తర్వాత వచ్చే సంవత్సరం జరగబోయే అస్సాం, వెస్ట్ బెంగాల్, గుజరాత్ ఎలక్షన్ జరగబోతున్నాయండి. ఇప్పుడు ఇంతటి అంటే ఒక సెమీఫైనల్ లాంటి ఎలక్షన్లు, ఈ ఎన్నికల్లో బీజేపీకి అంత పుష్కలంగా అవకాశాలు ఉండవు. తర్వాత అండి అతిపెద్ద అవకాశం ఎందుకు ఎన్నికలు రావచ్చు అంటే డిజిటల్ సెన్సస్ జరుగుతుంది. ఈ సెన్సస్ జరగగానే జనాభా లెక్కలు అవగానే వెంటనే ఉమెన్ రిజర్వేషన్ ఒకటి అమలు జరిగిద్ది. తర్వాత అండి డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగి 545 ఇంకా ఎలక్షన్ పెరుగుతుంది డీలిమిటేషన్. ఇవన్నిటిలో ఏ పొలిటికల్ పార్టీకి ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియదు. కానీ ప్రస్తుతం 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీకి చాలా అనువైన పరిస్థితి ఉంది. ఈ డీలిమిటేషను, సెన్సస్ అయ్యి తర్వాత ఈ రిజర్వేషన్ ప్రాసెస్ అని, క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ అని ఇవన్నీ పెరిగితే అగమ్య గోచరం అవుతుంది. తర్వాత ప్రధానమైన అవకాశం ఏంటంటే వచ్చే ఎన్నికల వరకే ఈ మోడీ గారు ఉండడమే ఎక్కువ. ఎందుకంటే 75 సంవత్సరాలు నిండిపోయింది. కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ 75 సంవత్సరాలు నిండినా అది ఏం కాదని చెప్తుంది. ఎందుకంటే మోడీకి మించిన పర్సనాలిటీ లేదు. ఓకే, ఆయన కంటిన్యూ అవుతారు. కానీ తప్పనిసరిగా వచ్చే లోక్సభ ఎన్నికలు 2029లో జరిగితే బీజేపీ తప్పనిసరిగా కొత్త ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ని డిక్లేర్ చేయవలసి వస్తుంది. ఆయన రాహుల్ని ఢీకొనగలరా అనేది ప్రధానమైన, ఎందుకంటే కొత్తగా ఆయన వస్తారు. ఇప్పుడు దాకా మోడీ ఇమేజ్లో వెళ్తుంది. కాబట్టి ఇదే మోడీ ఇమేజ్ బలంగా ఉన్నప్పుడే ఎలక్షన్కి వెళ్ళడం వల్ల బాగుంటుందని బీజేపీ భావించవచ్చు. కాంగ్రెస్ కూడా ఎలక్షన్ ఇప్పుడు కోరుకుంటే ఇది కోరుకుంటుంది. కాబట్టి ఎలక్షన్ వచ్చే అవకాశాలు మనకి 90% పుష్కలం కనిపిస్తున్నాయి. ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ కూడా, మూడ్ ఆఫ్ ది వాటర్ కూడా, మూడ్ ఆఫ్ ది ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడ్ రీజనల్ పార్టీస్ కూడా ఎలక్షన్ వస్తే బాగున్ను అనే ఒకటి ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి, మళ్ళీ జమిలీ ఇవన్నీ అవకాశం లేదు. ఇదే మంచి తరుణమని మ్యాక్సిమం పొలిటికల్ పార్టీస్ నేషన్ కూడా భావిస్తుంది. కాబట్టి ఎలక్షన్ వచ్చే అవకాశాలు మనకి 90% కనిపిస్తున్నాయి. ఎన్నికలు కండక్ట్ చేయాలంటే అది గవర్నమెంట్ కండక్ట్ చేయాల్సిన పరిస్థితి, అలాగే ఎదుర్కోవడం అంటే పార్టీ పరంగా కూటమి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నికలు పెట్టడానికి మోదీ ప్రభుత్వము ఎదుర్కోవడానికి ఎన్డీఏ కూటమి పార్టీలు సిద్ధంగా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఒకటేనండి, ఇప్పుడు ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుంది. అంతకుముందు ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం 2014లో మోడీ ప్రభుత్వం, తర్వాత 2019లో మోడీ ప్రభుత్వం, ఈ 2024 మోడీ ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇందాక నేను చెప్పినట్టు ఇది సంకీర్ణ ప్రభుత్వం. ఏదో సంకీర్ణ ప్రభుత్వం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, జనసేన ఈ కూటమి ఏది 16 సీట్లతో, అక్కడ నితీష్ కుమార్ 16 సీట్లతో, అక్కడ 240 బీజేపీకి ఉండడం వల్ల ముగ్గురి మీద గవర్నమెంట్ ఆధారపడుతుంది. కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ మీరు సంకీర్ణ యుగం 1989కి 2089 నుంచి 2014 ఉన్న సంకీర్ణం వెళ్తే సంవత్సరానికి ఒకటి ఎన్నికలు అన్నట్టు జరిగాయి. కేవలం 13 రోజుల్లోనే వాజ్పేయి గవర్నమెంట్ కూలిపోయింది. ఎందుకంటే ఒక 27 పార్టీలు 36 పార్టీలు ఉండేయండి. ఇప్పుడు ఏదో కొయిలేషన్ గవర్నమెంట్ అనేది లేకుండా ఏదో నడుపుతున్నారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా నడుపుతున్నారు. ఎందుకంటే మెచ్యూర్ లీడర్షిప్ ఉంది చంద్రబాబు నాయుడు గారని, నితీష్ కుమార్ అని, మోడీ అని. కాబట్టి సంకీర్ణ పాలిటిక్స్ యొక్క ప్రెజర్ అనేది దేశం మీద కనపడడం లేదు. కానీ ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం బీజేపీకి అవమానకరమే. ఎస్పెషల్లీ మోడీ 2 సార్లు పూర్తి మెజార్టీ సాధించి మళ్ళీ 3వసారి వరుసగా ప్రధాని అయిన ఈ మోడీకి ఇది కుదరదు. కాబట్టి ఈయన కోరుకుంటున్నాడు అన్న సందర్భంలో ఎటువంటిది లేదు. తర్వాత ఎన్డీఏ కూటమి కూడా ఇదే మంచి తరుణం అని కోరుకుంటుంది. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్డీఏ బీజేపీలు ఎందుకు ఎలక్షన్ రావాలని కోరుకుంటున్నాయి, ఎలక్షన్ వస్తే సిద్ధంగా ఉన్నాయంటే ఇప్పుడు దేశంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందండి? ఆర్థిక పరిస్థితి స్పష్టంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, ఆర్థిక పరిస్థితి కూడా ఎక్కువ ఎంప్లాయ్మెంటు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతున్నప్పటికీ ద్రవ్యోల్బణం అదుపులో ఉంది, వృద్ధి రేటు స్పష్టంగా ఉంది, నిరుద్యోగం ఎక్కువ లేదు, అద్భుతమైన ప్రగతి దేశవ్యాప్తంగా ఉంది. తర్వాత రీసెంట్గా మనం జపాన్ కొట్టాం, తర్వాత 4th లార్జెస్ట్ ఎకానమీ మనకు అవ్వడం జరిగిందనమాట, 3rd లార్జెస్ట్ ఎకానమీ. సో ఆర్థిక పరిస్థితి చాలా అనువుగా ఉంది ఏదైనా పార్టీ ఎలక్షన్లో విజయం సాధించడానికి. కాబట్టి ఆర్థికంగా స్థిరం. తర్వాత సామాజికంగా కూడా ఇంకా డిజిటల్ సెన్సెస్ అవ్వలేదు, రిజర్వేషన్ వారి ఇంకా పెద్ద పెద్ద ఉద్యమాలు ఎలాంటి ఏమీ లేదు, అపోజిషన్ తేరుకోలేము. కాబట్టి సామాజిక సమీకరణాలు కూడా దానికి అనుకూలంగా ఉన్న బీజేపీ ఎన్డీఏ కండి. తర్వాత మనకి దౌత్యపరంగా కూడా ఆపరేషన్ సింధూర్ ఏకి తర్వాత మోడీకి ప్రజాదరణ, అద్భుతమైన ప్రజాదరణ ఉంది. ఇమేజ్ ఆఫ్ ది మోడీ అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచంలోని అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకుడు మోడీ.
తర్వాత దేశంలో కూడా ఎక్కువ ప్రజాదరణ ఆయనకే ఉంది. అక్కడ ట్రంప్ కూడా పడిపోయింది. లోయెస్ట్ ఇన్ 80 ఇయర్స్ ఆఫ్ ది హిస్టరీ, లాస్ట్ 80 సంవత్సరాల్లో ఏ దేశ అధ్యక్షుడికి లేనంత ప్రజాదరణ లోయెస్ట్ వచ్చేసింది. ఎవరికి? ట్రంప్కి. పుతిన్ ఎవరికి చూసినా. కానీ అద్భుతమైన ప్రజాదరణ. సో ఎన్డీఏ కూటమి నడిపే బీజేపీ పార్టీ ని నడిపే మోడీ మీద ఎన్నికలు అనేవి వస్తే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎన్డీఏలో ఐకమత్యం కూడా అద్భుతంగా ఉంది. కాబట్టి ఒకవేళ దేశంలో లేదా కేంద్రంలో ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి బీజేపీ స్పష్టంగా తన కాళ్ళ మీద తాను కాన్ఫిడెంట్గా ఉందండి. తర్వాత ఎన్డీఏలో ఐక్యతతో ఎన్డీఏ కూడా అద్భుతంగా ఉంది. కాబట్టి అపోజిషన్ కూడా వీక్గా ఉంది. కాబట్టి దాన్ని తేరుకోలేకపోతుంది. కాబట్టి అద్భుతంగా ఈ ఎన్నికలకు అవి కాన్ఫిడెంట్గా ఉన్నాయి. ఏమి భయపడే ప్రసక్తి కూడా వాటికి లేదు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్పై ఘన విజయం మోదీకి ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది? ఆపరేషన్ సింధూర్లో విజయం బీజేపీ గ్రాఫ్ పెంచిందా? ఎస్ అండి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేదే కేంద్రంలో వెంటనే ఎన్నికలు వస్తాయా లేదా అనేది నిర్ణయిస్తుంది. ఎందుకంటే మనం దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు యుద్ధాలు జరిగినా తర్వాత ఎన్నికల్లో ఆ విజయం సాధించడానికి కారణమైన ఆ ప్రభుత్వమే వీటిని సాధించింది. అది ఒక సెంటిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1965 యుద్ధం తర్వాత ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి విన్ తర్వాత 1966లో 67లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి ఇందిరా అధికారంలోకి వచ్చింది. సో ఆ విన్ను అదొకటి. రెండోది 1971 యుద్ధం తర్వాత జరిగిన జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ చాలా ఘన విజయం సాధించింది. సో అక్కడ సెంటిమెంటు. తర్వాత 1999 కార్గిల్ యుద్ధానంతరం కేవలం కొన్ని నెలల్లో జరిగిన ఎన్నికల్లో అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం మళ్ళీ ఎన్నికలకు వెళ్తే అప్పుడు కూడా వాజ్పేయి గవర్నమెంట్ 182 సీట్లు బీజేపీకి అత్యధికంగా వచ్చిందనమాట. కాంగ్రెస్ చరిత్రలో లేనంటే 114 తగ్గిపోయిందండి 1999లో. అంటే కార్గిల్ విన్ను వాజ్పేయికి అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. 1999 నుంచి 2014 వరకు 5 సంవత్సరాల వరుసగా అయినా ప్రధానిగా కూడా పనిచేయడం మనం చూసాం. ఆ విధంగా తర్వాత 2019 ఎన్నికలు వాజ్పేయి ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి ముందు సర్జికల్ స్ట్రైక్ చేయడం వల్ల అక్కడ ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చి 2019లో చరిత్రలో ఎప్పుడూ లేనంటే 303 సీట్లు దానికి వచ్చినాయి వారికి బీజేపీ. సో ఇంతవరకే దేశం స్వతంత్రానంతరం ఎప్పుడు కూడా యుద్ధం అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వానికి పాజిటివే వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కూడా పాజిటివ్ వస్తుందా అంటే మోడీ ప్రభుత్వం అదే భావిస్తుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఈజ్ నాట్ ఏ సింపుల్ విన్ కాదండి. కేవలం 4 రోజుల్లో ఒక అణ్వస్త్ర దేశాన్ని ఎప్పుడూ లేనట్టు తుత్తునియలుగా ఓడించామన్నమాట. అధునాతన యుద్ధ తంత్రాన్ని మనం చూపాం. అధునాతన వార్ఫేర్తో పాటు అధునాతన ఆధునిక ఆయుధాలు, ఇండియన్ స్వదేశీ ఆయుధాలు, ఆత్మనిర్భర్ భారత్ ఆయుధాలు మనం చూసాం. అది ద కాన్ఫిడెంట్ ఇండియా అంటే రైజింగ్ ఇండియా ఎలా వచ్చింది, ఒక విశ్వగురువుగా ఈయన ప్రొజెక్ట్ చేశారు. ఆ విశ్వగురువు ప్రొజెక్ట్ చేసింది ఆపరేషన్ సింధూర్లో కనపడింది ఒక దౌత్యపరంగా అన్ని విధాలుగా. సో ఒక అద్భుతమైన విన్ అండి ఇది ఆపరేషన్ సింధూర్. కాబట్టి మోడీకి ఇది పాజిటివ్ అవుతుందని బీజేపీ ఇంతవరకు స్వతంత్రం తర్వాత వచ్చిన సెంటిమెంట్ అంతా అనుకూలంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, మరి ఆపరేషన్ సింధూర్ని ఎందుకు అర్ధాంతరంగా ఆపారు విన్ని సాధించేటప్పుడు పీఓకే తీసుకోకుండా అనేది కాంగ్రెస్ వాదన. రెండోది ఏంటంటే అసలు ఈ ఆపరేషన్ సింధూర్కి ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి కారణమైన పహల్గామ్ దాడి వెనుక ఎందుకు ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందనేది కాంగ్రెస్ లేవనెత్తుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం మూడ్ ఆఫ్ ది ఇండియన్స్ గమనిస్తే ఇక్కడ ఒకటి వస్తుందండి. ఏంటంటే ఆపరేషన్ సింధూర్ని 4 రోజుల్లో కరెక్ట్గా విజయం సాధించేలోపు పీఓకేని తీసుకోకుండా లేకపోతే పాకిస్తాన్ ఇంకా తుత్తునీయలు చేయకుండా దాని యుద్ధ విరమణ అనేది ఇండియన్స్కి నచ్చలే. అది ఒక్కటే మనం గమనించాలి. దాన్ని కాంగ్రెస్ ఎన్కేష్ చేస్తుందా, ఎంతవరకు ఎన్కేష్ చేసిందంటే మన పార్లమెంటరీ సమావేశాల్లో అది హైలైట్ చేస్తూ పోయింది కాంగ్రెస్. ఇప్పుడు ఇండియన్స్కి ఆ యుద్ధం ఆపడం ఆ రోజు మనం గమనిస్తే మే 10వ తారీఖున యుద్ధ విరమణ అనేటప్పటికీ ఇండియన్స్ అందరూ విజయం సాధించిందని ఒక సెలబ్రేషన్లో ఉన్నా అరే ఇప్పుడు ఎందుకు ఆపేశారు సడన్గానే ఒక మనం మైండ్ సెట్ని చూస్తాం మూడ్ ఆఫ్ ది ఇండియన్స్ ఆ టైంలో. అరే ఇంకా తుత్తునీళ్ళు చేస్తే అయిపోను, లేదా 1971లో 2 ముక్కలు చేసినట్టు పాకిస్తాన్ ముక్కలు చేస్తే అయిపోను, బెలూచిస్తాన్ డివైడ్ చేసి పీఓకే. ఇది మనం గమనించాలి. దీన్ని అపోజిషన్ ఎంతవరకే వాడుతుంది అనేది గమనించాలి. ఏదేమైనప్పటికీ యాజ్ ఫర్ మనకి యుద్ధం తర్వాత సెంటిమెంట్ అనేది ఎప్పుడు ప్రభుత్వానికి పాజిటివ్ ఉంటుంది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ అనేది ఇప్పుడు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఆ పేరు పెట్టడం, దాన్ని నడిపించడం, 4 రోజుల్లో బ్రహ్మోస్తో కిరాణా హిల్స్ అవన్నీ అటాక్ చేయడం
ఆ అసిమ్ మునీర్ పారిపోవడాలు బంకర్లు ఇవన్నీ మనకేంటంటే అక్కడ రష్యా 3.5 సంవత్సరాలకు యుద్ధం ట్రాప్లో పడిపోయింది, ఇజ్రాయెల్ యుద్ధం ట్రాప్లో పడిపోయింది కేవలం. కానీ ఇండియా ప్రపంచ మానవ అంటే న్యూక్లియర్ బాంబులు కనిపెట్టిన తర్వాత, న్యూక్లియర్ బాంబు ఒక వెపన్ అయిన తర్వాత ఒక అణ్వస్త్ర దేశాన్ని ఇంకో దేశం ఓడించిన మనం దాఖలు లేవు. రష్యా ఎప్పుడూ యుఎస్ఎస్ఆర్ ఎప్పుడూ ఒక అణ్వస్త్ర దేశాన్ని అటాక్ చేయలేదు, ఓడించలేదు. అమెరికా తన చరిత్రలోని ఎప్పుడూ ఒక అణ్వస్త్ర దేశాన్ని అటాక్ చేసి ఓడించలేదు. భారతదేశం ఒక అణ్వస్త్ర దేశాన్ని అటాక్ చేసి కేవలం 4 రోజులు ఓడించింది. ఇది చాలా ఘనమైన విజయం. మరి దీన్ని ఎంతవరకు బీజేపీ ప్రొజెక్ట్ చేస్తుంది, ఎంతవరకు కాంగ్రెస్ ప్రొజెక్ట్ చేస్తుంది అనే దాని మీద ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే పాజిటివ్ అనేది బీజేపీకి ఎస్పెషల్లీ మోడీకి అనేది ఉండబోతుంది. రైట్. ఇక 2014-19 ఎన్నికలతో పోలిస్తే 2024లో కాంగ్రెస్ ఎంతో కొంత బెటర్గానే పెర్ఫామ్ చేసింది గత ఎన్నికలతో పోలిస్తే. మరి ఇప్పుడు దేశవ్యాప్త ఎన్నికలు జరిగితే అందుకు కాంగ్రెస్ కానీ లేకపోతే ఇండియా కూటమి కానీ ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయి అంటే ఏం చెప్తారు? సిద్ధంగా ఉన్నాయా? ఇప్పుడు ఎన్డీఏ బీజేపీలు ఎలా సిద్ధంగా ఉన్నాయో కాంగ్రెస్ పక్షాలైన ఇండియా గ్రూప్ ఇంకా సిద్ధంగా ఉన్నాయండి. ఎందుకంటే ఒకటేనండి, అపోజిషను 5 సంవత్సరాలు వెయిటింగ్ చేయాలి. 2029 వరకు అది అపోజిషన్లోనే ఉండాలి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టి అది లాస్ అయిందనుకోండి మళ్ళీ అపోజిషన్లో ఉంటుంది, పోయేది ఏమీ లేదు. కానీ ఒకవేళ బై ఛాన్స్ విన్ వస్తే బాగుంటుంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు 5 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటే అపోజిషన్ ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెట్టాలనే కోరుకుంటుంది. ఇది నైజం అది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెసు ఇప్పుడు ఇండియా గ్రూప్కి పోయేదేముంది, ఓడిపోతే అపోజిషన్లో యాజ్ ఇట్ ఈజ్గా ఉంటారు అంతకుముందు ఉన్నట్టే, లేదా అధికారం చేజిక్కించుకుంటారు. కాబట్టి కాంగ్రెసు ఇది ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బాగుందనే అది ప్రవర్తిస్తుంది. కాబట్టి ఎన్నికలు పెట్టడానికి అటు బీజేపీ మోడీ కంటే ఎక్కువ ఉత్సుకతతో ఉన్నది, ఎక్కువ ఏగరగా ఉన్నది ఈ రాహుల్ గాంధీ, అదేవిధంగా ఇండియా గ్రూప్లో ఉన్న వివిధ పార్టీ నేతలు అన్నమాట. తర్వాత రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. కాంగ్రెస్ని మోడీ గారు 2014 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ చరిత్రలో లేనట్టు 44 సీట్లకి పరిమితం చేశారు. అది 2019 ఎన్నికల్లో 44 నుంచి 52 సీట్లు పెంచుకుంది. ఇక 2024 18వ జనరల్ ఎలక్షన్స్లో ఈ కాంగ్రెస్కి 99 వచ్చింది. అంటే 44 నుంచి, అంటే ఇక్కడ మోడీ కేంద్రంలో పాలిటిక్స్ వచ్చాక, సెంట్రల్ పాలిటిక్స్లోకి వచ్చాక 2014 నుంచి 2024 వరకు కాంగ్రెస్ చరిత్రలో ఒక భయంకరమైన చీకటి అధ్యాయం అన్నమాట. ఎందుకంటే లోక్సభలో అపోజిషన్ స్టేటస్ కూడా కోల్పోయింది మోడీ హవాలో. అలాంటి పార్టీ 2024లో 99 సీట్లు గెలుచుకుని అపోజిషన్ స్టేటస్ సంపాదించింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎల్ఓపి లోక్సభ పార్టీ అధినేత అంటారు. అంతకుముందు 10 సంవత్సరాలు ఆయనకు ఆ పదవి లేదండి. ఇది ఒకటే మనం గమనించాలి. సో ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి ఇంకొక స్టెప్ వేస్తే అధికారం వస్తుంది అనే ఆశ రాహుల్ గాంధీలో ఉంది. రెండు, ఈ ఎన్డీఏ పక్షాల్లో కూడా, ఇది ఎన్డీఏ పక్షాలు మినహాయిస్తే ఇండియా గ్రూపులో ఉన్న పక్షాలన్నీ వాళ్ళు ఏమంటారంటే సోకాల్డ్ సెక్యులర్ అంటది బీజేపీ, కానీ వాళ్ళు మేము సెక్యులర్ పార్టీ వేసి అంటారు. రాజ్యాంగబద్ధ సంస్థలను విహీనం చేస్తుంది బీజేపీ అంటది, ఇది రాహుల్ వర్గం. తర్వాత ఓట్ చోరీ అనేది ఒకటి కొత్తగా నినాదం తీసుకొచ్చింది. దీని వెనకాల మొత్తం ఇండియా గ్రూప్ వాళ్ళు మళ్ళీ యునైట్ అవుతున్నారు. ఇప్పుడు బీహార్లో సిర్ వివాదం, అక్కడ ఓటర్ అధికార యాత్ర అనేది రాహుల్ గాంధీ చేస్తూ ఉంటే అక్కడ స్పందన కొంచెం పాజిటివ్గా కనిపించడం, ఇదంతే మనం చూస్తున్నాం. కాబట్టి రాహుల్ గాంధీ ఈ అవకాశాన్ని ఎలా చూస్తున్నాడంటే ఒక అద్భుతమైన అవకాశం చూస్తున్నాడు అనమాట. రెండు, బీజేపీకి ఇప్పుడు మోడీ 75 సంవత్సరాల నుండి ఈ ఎన్నికలే లాస్ట్, జరగబోయే ఎన్నికల వరకే ఉండడం ఒక గొప్ప అయితే అక్కడి వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ చెప్తుంది కాబట్టి, ఆర్ఎస్ఎస్ ఏమీ లేదు, ప్రస్తుతం మోడీ ఇంపార్టెంట్ నేత కాబట్టి వచ్చే ఎన్నికలు. కానీ వచ్చే ఎన్నికల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మోడీ ఉండరు, అప్పటికి ఎంత వయసు మీరిపోతుంది. కాబట్టి వచ్చే ఎన్నికలు తప్పనిసరిగా బీజేపీ కొత్త అధ్యక్షుడిని, కొత్త బీజేపీ ప్రధాని క్యాండిడేట్ కింద ప్రకటించాల్సింది. ఇప్పుడు మోడీకి ఏదో వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ భావించడం, వ్యతిరేక ఓటు అంటే యాంటీ ఇన్కంబెన్సీ మీద మనం డిపెండ్ అవ్వచ్చు అనేది ఒకటి ఉంది. వాటర్ చోరీ వల్ల ఓటర్లో ఒక కన్ఫ్యూజన్ తీసుకురాగలిగింది కాంగ్రెస్ సక్సెస్ఫుల్గా. అదేంటి, మొన్న సాధించిన విజయం, ఇది ఎన్డీఏ బీజేపీ సాధించిన విజయం ఓట్ల వల్ల, దొంగ ఓట్ల వల్ల, ఓట్ చోరీ వల్ల అనేది ఒకటి కన్ఫ్యూజన్. సో ఇది బాగా కన్విన్స్ చేయగలిగితే నాకు విన్ వస్తుంది అనేది రాహుల్ గాంధీ గారు అక్కడ భావిస్తున్నారు. కాబట్టి ఇటు రాహుల్ గాంధీ టీంలో మెయిన్ ఉన్న ఇండియా గ్రూప్లో ఉన్న మెయిన్ పొలిటికల్ పార్టీస్ లైక్ మహారాష్ట్ర ఎన్సీపీ అని, అదేవిధంగా మనం అన్ని పార్టీలు చూస్తాం, కింద ఉన్న డిఎంకే నుండి కేరళ నుంచి ఈ పార్టీలు సిపిఎం, ఈ పార్టీలన్నీ కూడా అద్భుతంగా సెంటిమెంట్ ఉంది. కాబట్టి నాలుగోసారి ఎన్నికలకు వెళ్తే యాంటీ ఇన్కంబెన్సీ వ్యతిరేకత ఒకటి ఉంటుందండి సహజంగా. నాలుగోసారి విన్ సాధించడం అంటే అంత ఈజీ కాదు.
అదొకటి. తర్వాత మోడీ తర్వాత ఇంకో నాయకుడు రావాలి. కాబట్టి ఇవన్నిటి వల్ల ఈ మూడ్ ఆఫ్ ది వాటర్, మూడ్ ఆఫ్ ది నేషన్, మూడ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ పాలిటిక్స్, వీటిలన్నిటి వల్ల ఇది విన్ అనేది మనకు వస్తుంది. ఒకవేళ పోతే ఎలాగో అపోజిషన్లో ఉంటాం, వస్తే అధికారం ఉంటుంది. ఎలక్షన్ వస్తే ఏంటి అని అద్భుతంగా వాటర్ చోరీ అని ఇది తీసుకొచ్చి ఒక నినాదంతో తీసుకొచ్చి మళ్ళీ ఏకతాటి మీదకి వెళ్ళి ఎలక్షన్ ఉంది. సో ఎన్డీఏ బీజేపీ ఎంతైతే రెడీగా ఉన్నారో ఇక్కడ కాంగ్రెస్ ఇండియా గ్రూప్ కూడా అంతే రెడీగా ఎలక్షన్కి ఉన్నారండి. ఎంజీరావు గారు, గతంతో పోలిస్తే రాహుల్ గాంధీ చాలా అగ్రెసివ్గా ఉన్నారు, చాలా అగ్రెసివ్గా బీజేపీని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఓట్ చోరీ జరిగింది అంటూ ఓటర్ అధికార యాత్ర చేపడుతున్న పరిస్థితి. రాహుల్ గాంధీ అసలు ఎందుకు వెంటనే లోక్సభ ఎన్నికలు రావాలని కోరుకుంటూ ఉన్నారు? ఒక్కటేనండి, ఇప్పుడు రాహుల్ గాంధీ అంటే ఒక రకంగా మోడీతో పోలిస్తే ఆయన కెరీర్ పూర్తి స్థాయిలో మొదలవ్వలేదు. కానీ ఆయన ఏజ్ చూస్తే ఇప్పుడు 50sలో ఉన్నారు. ఇప్పుడు మోడీ వయసు చూస్తే 80ల్లో 70ల్లోకి వచ్చేసారు. 75 దాటిపోయినాయి, 75కి వచ్చేసింది. 80 ఉన్నారు. ఈయన 60ల్లో ఉన్నారు. అంటే 50-60 మధ్యలో 50ల్లో ఉన్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఆయన యంగెస్ట్ లీడర్ అని చెప్పుకోవచ్చు ఈ విషయంలో. కాబట్టి ఆయనకి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. సో ఇప్పటికీ కూడా గత ఎన్నికలు ఫేస్ చేస్తూ అపజయాలు వచ్చినా చాలా దిట్టమైన అనుభవం సంపాదించుకుని ఉన్నారన్నమాట. సో మోడీకి జరగబోయే ఎన్నికలే లాస్ట్, కానీ రాహుల్ గాంధీకి అలా కాదు. కాబట్టి ఈ విషయంలో రాహుల్ గాంధీ ఒక సుస్పష్టంగా ఉన్నారన్నమాట. నేను చాలా వర్క్ చేశాను కాబట్టి ఇది రిజల్ట్ వచ్చే సమయం అనేది ఒకటి వెళ్తున్నారు. అది కాన్ఫిడెన్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మోడీ వ్యతిరేకత నాకు అనుకూలంగా రాబోతుంది ఈసారి. ఎందుకంటే 4వ ఎలక్షన్లు ఫేస్ చేయడం అంటే ఎట్టి పరిస్థితుల్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుందండి, వ్యతిరేక ఓటు అదొకటి. తర్వాత మైనారిటీసు, సెక్యులర్ ఓటు ఒకటి బలపడింది. ఇది కాంగ్రెస్కు అనుకూలంగా వచ్చి కాంగ్రెస్ పూర్వ వైభవం నేను తీసుకురాగలుగుతాననేది ఒకటి ఆయనకి సుస్పష్టంగా ఒక అవగాహన ఉండొచ్చు. అదొకటి. రెండోది ఏంటంటే ఓట్ చోరీ. ఇప్పుడు రాహుల్ గాంధీ అంతకుముందు తీసుకొచ్చిన రఫేల్ వ్యవహారం అని, తర్వాత ఈ కరప్షన్ అనేది, ఈ లలిత్ మోడీ ఇలాంటి వ్యవహారాలు అనేది వర్కౌట్ అవ్వలే. కానీ ఇప్పుడు ఓట్ చోరీ అనేది సక్సెస్ అవుతుందనేది ఆయనకు ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మీద ఆయన అటాక్ చేసే తీరు, బీహార్లో సిర్లో 65 లక్షల ఓట్లని తొలగించడం, మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ వాటిని యాడ్ చేయమని సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆదేశించడం, ఇవి ఒక విజయంగా ఆయన భావిస్తున్నారనమాట. కాబట్టి ఇప్పుడు బీహార్లో 65 లక్షల ఓట్లు యాడ్ అయినాయి అంటే వాళ్ళ మైనారిటీ, ఆయన ఒకటే చెప్తున్నారు, మైనారిటీస్లో బీసీలో పూర్ ఓటర్లే తొలగించారు, వీళ్ళంతా కాంగ్రెస్ సెక్యులర్ పార్టీస్ ఓట్ బ్యాంకు, కాబట్టి ఇది మా ఓట్లను దొంగిలించడం లాంటిదని ఆయన తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆయనకి 1300 కిలోమీటర్ల పాటు ఆయన నిర్వహిస్తున్న ఓటర్ అధికార యాత్ర చాలా సక్సెస్ అవుతుంది. అక్కడికి ఇండియా గ్రూపులో ఉన్న స్టాలిన్, అదేవిధంగా ఇండియా గ్రూప్లో ఉన్న మిగిలిన నేతలందరూ అక్కడికి వెళ్ళడం మనకు చూస్తున్న, ఇంక్లూడ్ శరద్ పవార్ ఇలాంతా టీఎంసీ కూడా అక్కడ వస్తుంది. కాబట్టి మళ్ళీ ఇండియా గ్రూప్ని అంటే 2024 లోక్సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఇండియా గ్రూప్ ఎక్కడికక్కడ వెళ్ళిపోయిందండి. కానీ ఇప్పుడు మళ్ళీ అదే ఇండియా గ్రూప్ ఓట్ చోరీ అనే ఒక నినాదం వెనకాల, ఒక అద్భుతమైన నినాదం అనుకుంటుంది, ఆ నినాదం వెనకాల మళ్ళీ వాళ్ళు యూనిటీ వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ బలంగా ఉంది, ఇది ఉంది. అది బీహార్లో అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బీహార్ ఎందుకు ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఒక అద్భుతమైన పిల్లర పునాదిలో బీహార్ ఒకటి ఉంది. ఎందుకంటే అక్కడ నితీష్ కుమార్ పార్టీ 12 సీట్లతో ఉంది. సో అక్కడ విన్ ఏదన్నా వస్తే అది ఎన్డీఏ కూటమికి బలహీనపరిచినట్టు. కాబట్టి అది ఎన్డీఏని పునాదిగా చేసుకుని వచ్చే లోక్సభ ఎన్నికలు. కాబట్టి లోక్సభ ఎన్నికలు వెంటనే వస్తే బాగుందని ఇక్కడ రాహుల్ గాంధీ గారు కోరుకుంటున్నారని దీన్ని బట్టి మనకు సుస్పష్టం అవుతుందని. అండ్ బీజేపీ అలాగే ఎన్డీఏ పక్షాలు రాహుల్ నిర్వహిస్తున్న ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్ అంటే ఓటర్ అధికార యాత్రకు భయపడుతూ ఉన్నాయంటే? ఎస్ అండి, ఇప్పుడు మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ ఎందుకు వస్తాయి అనడంలో 2 ప్రధానమైన కారణాలు, 3 తీసుకుందాం. 3 ప్రధానమైన కారణాల్లో ఒకటి, మోడీకి ఇది లాస్ట్ ఎలక్షను. ఓకే, మోడీ గత 2ల్లో పూర్తి మెజార్టీ తెచ్చిన బీజేపీకి ఇచ్చి ఈ 2024లో సంకీర్ణం మళ్ళీ ఇంకొకసారి సంపూర్ణమైన మెజార్టీ బీజేపీకి ఇవ్వాలనేది మోడీ గారు కోరుకుంటారు. ఎందుకంటే ఒక అద్భుతమైన రాజకీయ యుగం నడిచింది ఆయన 11 సంవత్సరాలు. అది ఒక్కటి కారణం అయితే. రెండోది ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూరు యుద్ధంలో సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవ్వచ్చు బీజేపీకి అనేది ఒకటి ఉంది. 2 ఇక మూడవది ఏంటంటేనండి ఓట్ చోరీ. ఇది చాలా 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 గమనించాలి. దేశ రాజకీయ పరిస్థితుల్ని, ద ల్యాండ్స్కేప్ ఆఫ్ ది పాలిటిక్స్ విల్ బీ షేకింగ్. ఎలా ఉంటుందంటే ఈ ఓట్ చోరీ ఇప్పుడు కర్ణాటకలో మహదేవపుర అసెంబ్లీ నుంచి మొదలుపెట్టిన ఈ విషయం ఇప్పుడు బీహార్ ఓటర్ అధికార యాత్రకి, దేశవ్యాప్తంగా చర్చకి దారితీస్తుంది. ఈ విషయంపై ఇప్పుడు రాహుల్ గాంధీ గారు
చెప్పిన విషయాన్ని ఈ చాలా పొలిటికల్ పార్టీ డజన్ కొద్ది పొలిటికల్ పార్టీలు సమర్థించాయి. అవి కూడా ఇదే చెప్తున్నాయి. ఈవెన్ ఈ ఇండియా గ్రూప్లో లేని పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి. వైసీపీ లాంటిది, సిపిఎం పార్టీలు, వైసీపీ, ఇప్పుడు శరద్ పవార్ అని, డిఎంకే అని, ఇవన్నీ పొలిటికల్ పార్టీస్ కూడా ఓట్ చోరీ జరిగింది అన్నట్టు మాట్లాడుతున్నాయి. ఈ వ్యవహారం ఏంటంటే బీజేపీ భయపడుతుందా లేదా అని నేను చెప్పడానికి ఏంటంటే, ప్రస్తుతం బీజేపీ భయపడకపోవచ్చు, అసలు భయపడకపోవచ్చు, ఎందుకంటే దానికి అవసరం లేదు ప్రస్తుతానికి. కానీ ఈ ఓట్ చోరీ వ్యవహారం బీహార్ ఎలక్షన్లో ఏదైనా సక్సెస్ అవుతే అది దేశ రాజకీయాల మీద ప్రభావం ఉంటుంది. రెండోది ఏంటంటే, బీహార్ ఎలక్షన్ తర్వాత జరిగే ఇటు కేరళ, తమిళనాడు ఎలక్షను, పుదుచ్చేరి ఎలక్షను, తర్వాత అస్సాం, వెస్ట్ బెంగాల్ ఎలక్షను, తర్వాత గుజరాత్, చాలా కీలకమైన స్టేట్ గుజరాత్, ఆ స్టేట్లోను, ఎందుకంటే హోమ్ స్టేట్ మోడీకి. ఈ ఓట్ చోరీ వ్యవహారాన్ని రాహుల్ గాంధీ ఇలాగే బలంగా తీసుకెళ్ళిపోతూ ఉంటే ఎక్కువ టైం దొరికిద్ది రాహుల్ గాంధీకి. ఎందుకంటే అపోజిషన్లో ఉండి అధికారంలో ఉన్నవాడికి బాధ్యత ఉంటాయి, అపోజిషన్లో ఉన్నవాడికి బాధ్యత తక్కువ ఉంటాయి. సో దే ఆర్ ఆల్వేస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దే టార్గెట్ టు బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఎక్సెట్రా అని. అందువల్ల ఆయన ఏంటంటే ఓట్ చోరీ వ్యవహారాన్ని దేశంలో చొచ్చుకుపోయేటట్టు ఆయన చేసే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ కాంగ్రెస్కి రాహుల్ గాంధీకి అంత టైం ఇవ్వకూడదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ టైం దొరికితే ఎప్పుడు కూడా బలపడుతూ ఉంటారు, కాబట్టి బీజేపీ భయపడుతుంది. ఇది ఒకటి చూసుకోవచ్చు. రెండోది, ఎలక్షన్ కమిషన్ ఒక తప్పుడు అడిగేసింది. రాహుల్ గాంధీ గారికి సమాధానం ఇస్తూ ఎలక్షన్ కమిషను సరిగ్గా కన్విన్స్ చేసే విధంగా దేశ ప్రజల్ని చెప్పలేకపోయింది. అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. రెండు, బీహారు ఈ సిర్ వివాదం మీద సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇచ్చిన తీర్పు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. టెంపరీ తీర్పు అయినా అదేంటంటే తాత్కాలికమైన 65 లక్షల ఓట్లు మాసివ్గా తొలగించిన, ఎక్స్క్లూడ్ చేసిన ఓట్లను చెయ్యండి అనేదాన్ని రాహుల్ గాంధీ ఇప్పుడు చాలా పెద్ద విజయంగా తీసుకున్నారు. ఇది ఎలా చూస్తున్నారంటే ఇది బీజేపీకి అపజయం అన్నట్టు ఈ పార్టీలు ప్రొజెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ సిర్ వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన 65 లక్షల ఓట్లు పెట్టండి అంటే ఏమవుతుంది, ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తుంది అనేది ఇక్కడ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా పాయింట్అవుట్ చేసింది. ఎందుకంటే ఆధార్ కార్డు 11 డాక్యుమెంట్లో ఆధార్ కార్డు లేదు, అది కూడా పెట్టమని ఎలక్షన్ కమిషన్కి ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. ఇదంతా చూస్తుంటే ఓట్ చోరీ వ్యవహారం రాహుల్ గాంధీకి ఫేవర్గా బీహార్లో ఇప్పుడు తిరిగింది ఏమనుకున్నా. లేకపోతే బీహార్లో అంతా రాజకీయ ప్రాబల్యం లేని ఒక కాంగ్రెస్ పార్టీ వెనకాలే మెయిన్ పొలిటికల్ పార్టీ ఆర్జేడీ ఇవన్నీ వెళ్తున్నాయి. అక్కడ గుర్తుపెట్టుకోవాలి. నితీష్ కుమార్ ప్రభుత్వం అంత బలంగా లేదు. తర్వాత అందులో ఉన్న ఇప్పుడు ఎన్డీఏ అంటే బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎల్జేపీ 5 పార్లమెంటరీ లోక్సభ గెలుచుకున్న పాస్వాన్ పార్టీ కూడా ఈ బీహార్లో అపజయాలకి మడలకి నాకు సంబంధం లేదని చెప్పిందంటే అక్కడ భయపడుతుంది. అంటే ఎన్డీఏ ప్రస్తుతం బీజేపీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం బీహార్లో బీటలు వాళ్తుంది, బలహీనంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ బీహార్ ఎలక్షన్ అయిన తర్వాత ఏదన్నా జరిగితే దేశం ప్రభావం ఉంటుంది. సో రాహుల్ గాంధీకి అడ్వాంటేజ్ వస్తుంది ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. కాబట్టి ఇంత డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వ్యతిరేకించకూడదు. ఈయన ఓట్ చోరీ అంటుంటే దాన్ని మాట్లాడేది బీజేపీ చేయకూడదు, ఎలక్షన్ కమిషన్ సమర్థించుకోలేకపోతుంది. అక్కడ సుప్రీంకోర్టు లీగల్ మ్యాటర్, రాజ్యాంగ వ్యవహారాన్ని ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు కంటికి రెప్పలా కాపాడుతుంది. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ జుడిషియరీ మనకు ఉంది, స్ట్రాంగెస్ట్ జుడిషియరీ. కాబట్టి రాజ్యాంగ వ్యవస్థ ప్రజలందరూ ఇక్కడ ఏముంది, రాహుల్ గాంధీ ఏమంటారు, రాజ్యాంగ వ్యవస్థలని ప్రక్షాళన చేయాలి, బద్దలు కొడుతున్నారు, ఇది ఓటు కమ్యూనల్ ఓటు, పూరి బీసీ, ఇవన్నీ. తర్వాత బీసీ నినాదం తీసుకురా. సో ఈ ఓట్ చోరీ వ్యవహారం అనేది ప్రస్తుతం బీజేపీని భయపెట్టకపోయినా లాంగ్ టర్మ్లో అది భయంకరమైన ఒక వెపన్ అయిపోతుంది రాహుల్ గాంధీ చేతులు. కాబట్టి బీజేపీ దానికి భయపడుతుంది అనేది మనం బీహార్ పాలిటిక్స్ చూస్తే స్పష్టంగా మనం చెప్పొచ్చండి. ఇక ఎంజీరావు గారు, మీ విశ్లేషణ ఏంటి, మీ అంచనా ఏంటి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 2024 ఎన్నికలతో పోలిస్తే ఎన్డీఏ కూటమికి అలాగే ఇండియా కూటమికి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అంటే మీ అంచనా ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు మనం ఒకటి గమనించాలి. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన అన్ని విధాలుగా ఏది రాజకీయ, ఆర్థిక, సామాజిక, దౌత్యపరం, యుద్ధ వాతావరణం, దేశంలో అన్ఎంప్లాయ్మెంటు, ధరలు ఎలా ఉన్నాయి, వృద్ధి ఎలా ఉంది, ఈ వ్యవసాయం ఎలా ఉంది, కార్మికులు ఎలా ఉన్నారు, స్త్రీలు ఎలా ఉన్నారు, సంక్షేమ పథకాలు అన్నింటినీ మనం గమనించి గత 2014 నుంచి మూడవసారి వరుసగా ప్రధాని అయిన ఆయన పాపులారిటీ ఎలా ఉంది, బీజేపీ పార్టీ ఎలా ఉంది, అందులో ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీల పొజిషన్ ఆయా రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది, రాహుల్ గాంధీ గారి పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఇండియా గ్రూప్ ఐక్యత, తర్వాత ఎన్డీఏ గ్రూప్ ఐక్యత, ఇండియా గ్రూప్ ఐక్యతలో ఉంటే ఆ పార్టీల పరిస్థితి ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం గమనిస్తే ఇక్కడ ఒక అద్భుతంగా మనం ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే
వచ్చే ఎలా ఉంటుందని ఒక అంచనాకి ఈజీగా రావచ్చండి. నా అభిప్రాయం ప్రకారం చాలా విస్తృతంగా దీన్ని లోతుగా చాలా విస్తృతంగా అంటే ఎక్స్టెన్సివ్లీ ఇంటెన్సివ్లీ ఇఫ్ యూ అండర్స్టూడ్ ది సోషియో ఎకనామిక్ పొలిటికల్ అండ్ ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ అండ్ ది వేరియస్ పర్సనల్ కల్స్ ఆఫ్ ది వేరియస్ పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడ్ దట్ బీజేపీ అండ్ దిస్ పార్టీ అండ్ అదర్ రీజనల్ పార్టీస్ రీజనల్ పాలిటిక్స్ ఇవన్నీ మనం గమనిస్తే ద మూడ్ ఆఫ్ ది నేషన్ ద మూడ్ ఆఫ్ ది వాటర్ ఇవన్నీ గమనిస్తే అంతకుముందు ఒకటేనండి 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 293 వచ్చినాయి మనకి 293. అదేవిధంగా ఇండియా కూటమికి 237 వచ్చినాయి. ఇది అక్కడ బీజేపీ ఏంటంటే అది ఎన్డీఏ కూటమిలో వచ్చిన 293తో అది అధికారం చేజిక్కించుకుంది. అది ఒకటి మనం గమనించాలి. కానీ ఇప్పటికిప్పుడు 2025లో ఎన్నికలు ఒకవేళ వస్తే ఇప్పుడు ప్రస్తుతం అన్ని పరిస్థితులను అంచనా వేసుకుని సోషియో ఎకనామిక్ అన్ని పరిస్థితులు అంచనా వేసుకుంటే మళ్ళీ ఎన్డీఏ కూటమికి 263 వస్తాయి. అంటే -30 సీట్లు తక్కువ వచ్చే అవకాశం ఉంది అనేది మనకి చాలా అన్ని పరిస్థితులను బట్టి తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ బలంగా ఉన్న ఎన్డీఏ కూటమిలో ఉన్న పొలిటికల్ పార్టీస్ అంతగా బలం లేదు. ఎస్పెషల్లీ నితీష్ కుమార్ పార్టీ 12 మళ్ళీ గెలుస్తుందా లేదా అనేది బీహార్లో కొంచెం ఉంది. తర్వాత ఎల్జేపీకి 5కు 5 వస్తాయా అనేది మనం అక్కడ గమనించాలి. తర్వాత మహారాష్ట్ర పరిస్థితి ఏంది అనేది గమనించాలి. తర్వాత అంతకుముందు గుజరాత్లో 23కి 23 వస్తాయా. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అంతకుముందు అద్భుతంగా 42లో ఒక అద్భుతమైన సీట్లు సంపాదించుకుంది, అది 20 దాకా. మళ్ళీ అవి వస్తాయా ఎందుకంటే వెస్ట్ బెంగాల్ చాలా కీలక పాత్ర పోషించింది మొన్న ఎన్డీఏ గవర్నమెంట్లో. ఎందుకంటే యూపీలో బీహార్లో ఈ యూపీలో కోల్పోయిన సీట్లను అక్కడ పూరించుకుంది. మరి ఆ పరిస్థితి ఉందా. తర్వాత మధ్యప్రదేశ్లో కూడా అద్భుతమైన మెజార్టీ వచ్చింది, ఇప్పుడు అది వస్తుందా అనేది. ఢిల్లీలో 7కి 7 వచ్చింది, మళ్ళీ అది వస్తుందా. అది బీజేపీకి వచ్చిన మిత్రపక్షాల పార్టీలకి ఎలా ఉంటాయి అనేది క్వశ్చన్ అనమాట. సో 293 నుంచి 263కి తగ్గిపోతుంది. -30 సీట్లు ఎన్డీఏకి వస్తాయి అనేది ఇక్కడ గమనం. తర్వాత ఇండియా కూటమికి 237 వచ్చినాయి. కానీ ఈసారి 30 పెంచుకుని 267కి వస్తాయి. అది కూడా పూర్తి మెజార్టీ రాదు. ఇటు ఈ కూటమి కూడా పూర్తి మెజార్టీ రాని పరిస్థితి ఇక్కడ ఈసారి వస్తుందండి. కానీ ఒక రకంగా ఇంకొక ఒక అద్భుతమైన విషయం ఇప్పటికిప్పుడు 2025లో ఎన్నికలు వస్తే ఒక అద్భుతంగా ఒక విషయం ఒకటి ఉందండి. అది ఏంటంటే బీజేపీ పార్టీ పరిస్థితి, అటు కాంగ్రెస్ పార్టీ ఏంది. ఎందుకంటే అవే కదా మూలాలు. అటు ఎన్డీఏ కానీ ఇటు ఇండియా గ్రూప్లో కాంగ్రెస్ మూలం అయితే ఎన్డీఏ గ్రూప్లో బీజేపీ మూలం. ఈ మూల స్తంభాల పార్టీల పరిస్థితి ఎలా ఉంటుంది అనే దాని మీదే వచ్చే ఎన్నికల్లో విజయాలు అధికారం ఎవరు చేజిక్కించుకుంటారనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ 2024 ఎన్నికల్లో బీజేపీకి 240 వచ్చినాయి. కానీ ఇప్పుడు చూస్తే బీజేపీకి ఇప్పటికిప్పుడు 2025 ఎన్నికలు పెడితే +5 నుంచి +10 వరకు వచ్చే అవకాశం ఉంది. ప్లస్ అయితే పెరుగుతుంది, అంతకు ముందు నుంచి లాస్ అవ్వదు. ఎందుకంటే అందరూ అనుకుంటారు బీజేపీకి వ్యతిరేకత ఉంది, మోడీకి వ్యతిరేకత ఉందని. కానీ ఆపరేషన్ సింధూరు, మోడీ పర్సనల్ కల్ట్ ఆయన ప్రజాదరణ చూస్తే బీజేపీ 240కి తగ్గవండి. ఇంకొక 5-10 పెంచుకుని 240 నుంచి 245 పెరిగే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. బీజేపీకి లాభమే ఈ ఎన్నికలు పెడితే. కానీ పూర్తి మెజార్టీ అంతకు ముందులాగా వచ్చే అవకాశాలు మాత్రం మనకి ఇక్కడ కనిపించడం లేదు. తర్వాత కాంగ్రెస్ పరిస్థితి 44 2014 ఎన్నికలు, తర్వాత 52 2019 ఎన్నికలు, తర్వాత 99 పెంచుకుంది. ఇప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్కి కొంచెం లాభం వచ్చే అవకాశం ఉంది. ఎందుకు? ఇటు బీజేపీలో మోడీకి చివరి ఎన్నికలు, తర్వాత అది తర్వాత వ్యతిరేకత అనేది కామన్గా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుందండి. ఇప్పుడు మోడీకి ఇది చివరి ఎన్నికలు, మోడీ తర్వాత ఇంకో ప్రధాని రావాలి. వచ్చే ఎన్నికలే మోడీకి చివరి ఎన్నికలు. వచ్చే ప్రధాని తప్పనిసరిగా కొత్త ప్రధాని అవుతారు 2029. ఇప్పుడు 2025 ఎన్నికలు పెట్టినా ఆయన ఇంకొక క్యాండిడేట్ వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి మోడీ మీద ఈ వ్యవహారం. కాబట్టి రాహుల్ గాంధీ చాలా పటిష్టంగా ఓట్ చోరీ అని తీసుకురావడం, ఆపరేషన్ సింధూర్లో ఇవి చూడడం, తర్వాత ఇటు కర్ణాటకలో చాలా ఎక్కువ బీజేపీకి ఇచ్చింది, మళ్ళీ అవి కొట్టుకోవడం, తర్వాత ఈ తెలంగాణలో కూడా ఇంకా కాస్త ఇప్పుడు బీఆర్ఎస్ వీక్గా ఉండడం, ఇవన్నీ గమనిస్తే ఇప్పుడు తెలంగాణలో కాస్త 1-2 అవే వచ్చినా ఇంకోటి 2 యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ మధ్యప్రదేశ్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, అస్సాం ఈ ప్రాంతాల్లో, తర్వాత డిఎంకేతో కలిసి ఇక్కడ కాంగ్రెస్, ఇక్కడ తమిళనాడులో, తర్వాత కేరళలో ఇవి కొంచెం పెంచుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట, మహారాష్ట్రలో ఎస్పెషల్లీ. సో ఈ విధంగా 99 నుంచి ఒక్క 15 పెంచుకుని 114. అంటే ఈ ఎన్నికలు జరిగితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి +5 వస్తే కాంగ్రెస్కి మనకి 15 వచ్చే అవకాశం ఉంది. కానీ కేంద్రంలో ఎన్డీఏ కూటమి చూస్తే మాత్రం 293 నుంచి 30 తగ్గించుకుని 263కి, కానీ మెజార్టీ రాదు, పూర్తి మెజార్టీ. అదేవిధంగా ఎన్డీఏ కూటమికి 237 నుంచి 267 +30 వస్తాయి. ఇది మన దేశంలో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ జియోపొలిటికల్ ఇష్యూస్ ఇవన్నీ గమనించి
ఇక్కడ ప్రధానమైన లీడర్లైన మోడీ, అదేవిధంగా రాహుల్ గాంధీ, రీజనల్ పార్టీసు, ఆ పార్టీస్ ఎలా ఉన్నాయి, రీజనల్ పార్టీల్లో ఆర్థిక అభివృద్ధి ఎలా ఉందనేది కొన్ని ఇంపార్టెంటే, ఇవన్నీ గమనించాలి. తర్వాత ఇక్కడ ఇండియా కూటమికి 237 నుంచి 267 పెరగడానికి అతిపెద్ద ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు సెక్యులర్ పార్టీలన్నీ ఏకం చేయడం. ఎప్పుడు కూడా ఎన్డీఏ గ్రూపులో ఎప్పుడు పార్టీలు తక్కువ ఉంటాయి, ఇండియా గ్రూపులో పార్టీలు ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే సోకాల్డ్ సెక్యులర్ లేదా సెక్యులర్ పార్టీస్ కాబట్టి. సో ఈ పార్టీలన్నీ ఏకం చేస్తారు. అంతకుముందు ఎన్నికల్లో అక్కడ మనం ఒకటి గమనించాలి, 2024 ఎన్నికల్లో అదర్స్ అంటే ఇండిపెండెంట్లే 10 మంది గెలిచారు. ఇప్పుడు ఇండిపెండెంట్లని కాంగ్రెస్ ఈ వర్గం కొంచెం గట్టిగా పట్టుకునే అవకాశం ఉందన్నమాట. సో అందువల్ల ఇండియా కూటమికి 30+ రావడం అంటే అంతకుముందు అదర్స్ గెలిచిన స్థానాల్లో కాంగ్రెస్ గెలరు, అదర్స్ స్థానాలను వీళ్ళు లాక్కోవచ్చు చిన్న చిన్న పొలిటికల్ పార్టీస్. కాబట్టి సెక్యులర్ ఓటు ఉండాలి, మోడీ కంటే మనం వ్యతిరేకంగా ఉండాలి, మైనారిటీ ఓట్లు అన్నీ ఉండడం వల్ల ఈ పోలరైజేషన్ ఆఫ్ ది ఓట్లు అనేది ఒకటి ఉంటుందండి. అది కాంగ్రెస్కి బలంగా ఉంది పోలరైజేషన్ జరగడం వల్ల. ఈ విధంగా హిందుత్వ ఈ విషయంలో సెక్యులర్ అనే దాంట్లో ఎవరికి ఎక్కువ వద్దంటే అడ్వాంటేజ్ అది నిర్ణయిస్తే ఈ రిజల్ట్ మనం చూడవచ్చు. ఎన్డీఏకి, ఇండియా కూటమికి, బీజేపీకి, కాంగ్రెస్ కూటమి మనం ఈ విధంగా చూడవచ్చు. రైట్. ఎంజీ రావు గారు, ఇక ఫైనల్గా ప్రజెంట్ ఉన్నది సంకీర్ణ ప్రభుత్వం. మీ అంచనా ప్రకారం, మీ సర్వే ప్రకారం భారతీయ జనతా పార్టీకి ఒక 5 సీట్లు పెరుగుతూ ఉన్నాయి, అలాగే కాంగ్రెస్ పార్టీకి ఒక 15 సీట్లు పెరుగుతూ ఉన్న పరిస్థితి. ఎన్డీఏ ఓవరాల్గా ఒక 30 సీట్లు కోల్పోతే ఇండియా కూటమికి 30+ వస్తాయి అనేది మీ అంచనా. అంటే మళ్ళీ సంకీర్ణమే వస్తుందా? ఎస్ అండి, మనం గమనించాలి ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఈ సర్వే చూసినా, వేరే ఏ సర్వేలు మన ఇండియాలో చూసినా 2014 వరకే, అంటే 1989 నుంచి 2014 25 సంవత్సరాల పాటు దేశం సంకీర్ణ యుగంలో ఉంది. దీన్ని మోడీ చాలా చాకచక్యంగా అద్భుతమైన పాలిటిక్స్తో 2014లో సంకీర్ణ యుగాన్ని ఎండజేసి 2014 నుంచి 2024 వరకే అసలు సక్సెస్ఫుల్గా 10 సంవత్సరాలు అద్భుతమైన పూర్తి మెజార్టీ తెచ్చారు. కానీ ఇదే మోడీ ప్రభుత్వం మళ్ళా సంకీర్ణంలో జారిపోయింది 2024 తర్వాత. అంటే సెకండ్ అంటే కొయిలేషన్ ఎరా 2.0 అంటారు దీన్ని విశ్లేషకులు. అంటే సంకీర్ణ యుగం అనేది మనకి అనివార్యం, ఇన్వారియబుల్లీ వీ విల్ బి దేర్, ఇర్రివర్సిబుల్ అండి. అది ఇంకా మనం తప్పదు, సంకీర్ణ యుగమే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా సంకీర్ణ యుగమే ఉంటుంది, అందులో తిరుగు లేదు. ఏ పార్టీ ఎక్కువ అనేది కూడా. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే మోడీ ప్రభుత్వం 2014లో 270 పైగా సీట్లు తెచ్చుకుని పూర్తి మెజార్టీ సాధించినా అది ఎన్డీఏ ఎందుకు పట్టుకుని ఉంది అనేది మనం గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇంకా 2014 వరకే 20 సంవత్సరాల పాటున సంకీర్ణ యుగం పెద్ద లెసన్ ఏంటంటే ఏ పార్టీకైనా భవిష్యత్తులో సంకీర్ణ యుగం వస్తే ఎలా తట్టుకోవాలనే దాన్నే ఇప్పుడు గురిపెట్టి. అందుకే బీజేపీకి పూర్తి మెజార్టీ 2014, 19లో వచ్చినా ఎన్డీఏ కూటమిని మాత్రం అట్టే పెట్టుకుని ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అదే అక్కడికి వచ్చి 2024లో ప్రభుత్వాన్ని స్థాపించదలిసింది. లేకపోతే మాకు పూర్తి మెజార్టీ వచ్చిందని అరోగెంట్గా అది వదిలేసి ఉంటే 2014లో మోడీ ప్రభుత్వం, తర్వాత 2019లో మోడీ ప్రభుత్వం, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అసలు ఏర్పాటు చేసే వీలు లేకుండా పోయినమాట. అంటే సంకీర్ణ యుగాన్ని అన్ని పొలిటికల్ పార్టీలు యాక్సెప్ట్ చేస్తున్నాయి. వచ్చే ఎన్నికలు సంకీర్ణ యుగమే, అందులో తిరుగు ఉండదండి మ్యాక్సిమం. ఎందుకంటే తప్పదు, ఎందుకంటే ఫ్రాక్చర్డ్ ఓటింగ్ ఉంది దేశంలో. ఏ పార్టీ కూడా పూర్తి స్థాయిలో పీపుల్ ఓటేసే పరిస్థితి ఎక్కడా కనపడడం లేదు. రీజనల్ పార్టీ అంటే ఏంటి? కాబట్టి ఇటు డజన్ కొద్ది పార్టీలు ఇటువైపు, డజన్ కొద్ది పార్టీలు ఇటువైపు, ఒక ఐడియాలజికల్గా సైద్ధాంతికత లేకుండా, పూర్తి సైద్ధాంతిక ఉండదండి కోalitionలో లేకుండా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే పూర్తి మెజార్టీ అంటే 545కి 272 ఉండాలి. ఈ 272 ఎవరికీ వచ్చే అవకాశం లేదు. అప్పుడు ఏం చేస్తారు పొలిటికల్ పార్టీస్ అంటే ఒకటి ఇండిపెండెంట్ నుంచి 1.5 పార్టీ సీట్లు వచ్చిన పొలిటికల్ పార్టీస్ అన్నిటిని కలుపుకుని వెళ్ళాలి. ఇదంతా మనం అన్నీ చూస్తూనే ఉంటాం. ఇందు మీద ప్రతి వాళ్ళకి అవగాహన ఉంటుంది. సంకీర్ణ ప్రభుత్వం అంటే హార్స్ ట్రేడింగ్ అంటారు భయంకరంగా. అంటే ఎంతమంది ఎన్ని పొలిటికల్ పార్టీలను ఆ పార్టీ ప్రధాన పార్టీ లాక్కుంటుందనే దాని మీద అక్కడ ప్రభుత్వం ఏర్పాటు ఉంటుందండి. అందువల్ల మనం మన్మోహన్ సింగ్ 2 టర్మ్స్లో, అంతకుముందు వాజ్పేయి ఏరియాలో 2 టర్మ్స్లో, తర్వాత పివి నరసింహరావు ఏరా, అంతకుముందు జనతా ప్రభుత్వం 77 నుంచి 80 దాకా కూడా అది కూడా కోalitionే ఇది. తర్వాత ఇవన్నీ మనం చూస్తే ఇవన్నీ ఏంటంటే బేరసారాలకు ఎక్కువ ఉంటాయి. కోalition గవర్నమెంట్ అనివార్యం, తప్పదు. దానికే బీజేపీ ఇటు కాంగ్రెస్ కూడా తను అడ్జస్ట్ చేసుకుంటూ వేరే పొలిటికల్ పార్టీస్తో చాలా చక్కగా ముందుకెళ్తున్నాయి. కాబట్టి వచ్చి ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, అసలు బీజేపీకి అయినా కొంచెం అవకాశాలు ఉంటాయి కానీ కాంగ్రెస్కి అసలు పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి
సంకీర్ణ ప్రభుత్వమే ఉంటుంది వచ్చే ఇప్పటికిప్పుడు మనకి ఎలక్షన్ పెట్టి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అంజీరావు గారు, చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించారు. ఇది వాళ్ళ రావు స్టాక్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.